సేఫ్టీ సూచనలు మీరు అన్ని చూసుంటారు. అందరికి ఒకరికి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ని ప్రమాదాలు అరికట్టడంలో మీరు ముఖ్య భూమిక పోషించాలి. సో మీరు ఎప్పుడేమైనా డ్రైవింగ్ తీసుకునేటప్పుడు మీ కుటుంబ బాధ్యత మీ మీద ఉంది. మీ పిల్లలు మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారనే మెయిన్ ఉద్దేశంతో డ్రైవింగ్ చేయాలి. ఎవరో బండి స్పీడ్గా పోతుంటాడో వాడిని మనం అధిగమించాలా అనే క్రిమినల్ డ్రైవింగ్ మనకు వద్దు. మనం బాగుండాలంటే మనం డ్రైవింగ్ బాగుండాలా, మన రోడ్స్ బాగుండాలా, మన బండ్లు బాగుండాలా, మనం డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. సో మనం డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేసినప్పుడే అట్నుంచి ఏమన్నారో అని మనము తప్పిదం చేయొచ్చు. ఇప్పుడు మనకు లైటింగ్ ఉంది, ఎటు నుంచి వచ్చినా కనపడుతుంది. నైట్ టైం అయితే మీ కారు లైటింగ్ మాత్రమే మీకు దిశానిర్దేశకత్వం ఇస్తుంది. సో దాన్ని పట్టుకొని మీరు డ్రైవింగ్ చేయాలి. నైట్ ఏమో ఎనుములు, గొర్రెలు, మనుషులు, ఎత్తుల బండ్లు ఇవన్నీ పోతూ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. అదే వర్షం పడుతూ ఉంటుంది, మీరేమనుకుంటారు, ఇప్పుడు మనకెందుకు ఇప్పుడు వైపర్ అవసరం లేదు డే టైం అనుకుంటాం. కానీ ఇటు నుంచి ఆ గోరెంట్లో పోయే లోపల భయంకరమైన వర్షం వస్తే అప్పుడు మనం చేతితో తుడుచుకోలేము కదా. సో వైపర్ కంపల్సరీ పని చేయాలా. ఫాగ్ ఉందనుకున్న పొద్దునే పోయేదాం, హెడ్ లైట్స్ ఆన్ చేసుకోవాలా. సో ఇవి మనం ముఖ్యంగా చూడాల్సింది. బ్రేక్ సరిగా పనిచేస్తున్నాయి లేదా, ఇండికేటర్ సరిగా పనిచేస్తుందా లేదా, హారన్ పనిచేస్తుందా, స్టీరింగ్ ప్లే కరెక్ట్గా ఉందా లేదా, క్లచ్ ఏమాత్రం ఉంది. సో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అది చూసుకోవాలి. సో కొత్తగా డ్రైవర్కి ఏదైనా బండి ఇస్తాం, అది పెట్రోలా డీజిల్ వేసుకోవాలో కూడా తెలియకుండా పోయి పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు డీజిల్, డీజిల్ బదులు పెట్రోల్ పట్టించేస్తే సో అది చాలా ఏం కాదు, ఆగిపోతుంది బండి. మళ్ళీ మీరు క్లియర్ చేసి లేట్ అయిపోతుంది, దానివల్ల ప్రయాణం ఇబ్బంది. సో మనం తీసుకునే ముందు బండి కండిషన్ ఏంటి, బాడీ బ్రేకు, క్లచ్, హార్న్, ఇండికేటర్స్ ఇవన్నీ బాగున్నాయి లేదా, అలాగే మనకు తగిన రెస్ట్ ఉందా లేదా, మనం తీసుకువెళ్ళే ప్రయాణం ఎంత దూరము, 4 గంటల 5 గంటల, అందులో ఘాట్ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా, ఆ ప్రమాదాలు జరిగే స్థలాలు ఏమన్నా ఉన్నాయా. సో వీటన్నిటిని కూడా చూసుకొని మీరు ప్రతి 2 గంటలకు ఒకసారి జర్నీ చేసేటప్పుడు ఆగి నీళ్లు తాగడమో మొహం కడుక్కోవడమో చేస్తే మళ్ళీ మీ బాడీ రీఛార్జ్ అవుతుంది. అందువల్ల మీరు ఎప్పుడే కానీ బండి తీసుకునే ముందు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. మనం ఇంతవరకు కూడా మీలో ప్రమాదాలు జరగకుండా మీరందరూ కూడా అందరి ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారు. మన కదిరిలో ఇలాగే చేసుకుంటూ మన కదిరిని, సత్సాయి జిల్లాను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా ప్రమాదాలు తగ్గించాలి. మన ముఖ్య ఉద్దేశము ఈ రహదారి భద్రతా మహోత్సవాలు ఈ నెలంతా జరుపుకున్నా కూడా ఈ నెలలో జరుపుకొని మనం ముచ్చటించుకున్న సమాచారాలు, మనం చదువుకున్న ఈ రోడ్డు భద్రతా సూచనలు వాటన్నిటినీ మననం చేసుకుంటూ ఇక్కడ ఎవరైతే రాలేదో వాళ్ళకు కూడా తెలియజేసి ప్రమాదాలు అరికట్టి, ఎందుకంటే ఒక ప్రమాదం చెప్పా ఇందాక, ఒక మనిషి కాదు ఒక కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి మీరందరూ అది దృష్టిలో పెట్టుకొని మన కుటుంబం మన రాకు కోసం ఎదురు చూస్తూ ఉంటుందని మీరందరూ కూడా ఇవాళ అందరూ కలిసి ఉన్నాం. హ్యాపీగా ఇక్కడే ఉండాలి. మనమందరం కూడా ప్రమాదాల బారిన పడకుండా ప్రమాదాలు అరికట్టిన వారిలో మనం ముఖ్యంగా ఉండాలి. అలాగే చిన్నపిల్లలకి ఎవరికైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఇవ్వద్దండి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఇబ్బంది తప్పితే మీకు క్లెయిమ్ అనేది రాదు. అలాగే మీరు చేస్తూ ఉంటారు కదా పిల్లలంతా, ఈ మోటార్ సైకిల్ కానీ హెల్మెట్లు పెట్టుకోకుండా జిగ్జాగ్, మీ పిల్లలకి దయచేసి అలాంటివి ఇవ్వద్దండి. ఎందుకంటే చిన్నపిల్లలు దేశ భావి పౌరులు కాబట్టి మీరు వాళ్ళ భవిష్యత్తుకి పునాది వేయండి. కానీ వాళ్ళ ప్రమాదాల బారిన పడేసి వాళ్ళ భవిష్యత్తుని గుంటు చేసి వాళ్ళకి అర్థాంతరంగా ఆయుష్ పోయేట్టుగా దయచేసి చేయొద్దండి. సో అందరూ బాగుండాలా, అందరూ మనం ఉండాలి. ఓకే, అందరూ కూడా రహదారి సూచనలు పాటించండి. ఇవాళ మనకి 1/1/26 నుండి 31/1/26 వరకు రహదారి భద్రతా మహోత్సవాలు ఇది జాతీయం నుంచి వస్తుంది. కాబట్టి మనకు సంవత్సరానికి ఒకసారి ఉన్నది నెల రోజులు జరుపుకుంటాం. అందులో ఆ నెల రోజులు మనం అనుకున్నవి సంవత్సరం అంతా మననం చేసుకుంటూ జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు అరికట్టాలి. ఓకే.